Hi students, welcome to Vedanta Telugu. ఈ రోజు మనం సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A లో ఉన్న టాపిక్ వచ్చేసి బైనామియల్ థీరం అనే చాప్టర్ ని నేర్చుకుందాము. దీంట్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి 7 మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి. సో ఒకటి వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్ లో మ్యాథమెటికల్ ఇండక్షన్ టైప్ లో ఉంటే చూడండి అలాంటి క్వశ్చన్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి NC నాట్ NC1 వాటిని బేస్ చేసుకొని NCR ని బేస్ చేసుకొని ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. సో వీటిని ఒక్కొక్కటి సపరేట్ వీడియోలో చూద్దాము. దేనికి సంబంధించి దీనికైతే యాక్చువల్ గా ఒకటి సిరీస్ టైప్ లో ఉండే లాంగ్ క్వశ్చన్ కి ఒక్క ఫార్ములా వస్తే సరిపోద్ది. ఓకేనా, దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో సపరేట్గా చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత దీన్ని సపరేట్ వీడియోలో చెప్తాను. ఈరోజు కొంచెం కాన్సెప్ట్ చూద్దాము. ఈ 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కనుక మీరు నేర్చుకున్నారు అనుకోండి ప్రతిసారి ఇవే మనకు వస్తున్నాయి. సో నేను చెప్పే 10 క్వశ్చన్లు మాత్రం నేను ఇప్పుడు 10 గన్ షాట్ క్వశ్చన్స్ చెప్తాను. ఆ 10 మాత్రం మీరు నేర్చుకోండి. చాలా సింపుల్గా ఉంటాయి, అన్ని సేమ్ మోడల్లోనే ఉంటాయి. ఒక 2-3 మోడల్స్ ఉంటాయి అంతే, డిఫరెంట్ మోడల్స్ 2-3 మోడల్స్ ఉంటాయి. ఎప్పటికీ ఇవే 10 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఎగ్జామ్లో. కాబట్టి ఈ 2 మార్క్స్ అయితే జాగ్రత్తగా వినండి. దీనిలో కొంచెం కాన్సెప్ట్ ఇప్పుడు మీకు 2 మార్క్స్కి ఎంతైతే కాన్సెప్ట్ కావాలో దాన్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరీ డెప్త్లోకి ఏమి వెళ్ళను. దీనికోసం మనకు రేపు ఒక ఫార్ములా మాత్రం నేర్చుకుంటే సరిపోద్ది. దీనికి ఇంకా మిగతా చాలా ఫార్ములాస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, చాలా మంది బైనామియల్ థీరం అంటే భయపడతారు, కానీ మీరు భయపడకండి, జాగ్రత్తగా వినండి. సింపుల్గా ఉంటుంది చాప్టర్ వచ్చేసి. ఫస్ట్ అసలు బైనామియల్ థీరం అంటే ఏంటి, అసలు బైనామియల్ అంటే ఏంటి అంటే మనకి పాలినామియల్స్ తెలుసా, ఇలా ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 2x + 3y దీన్ని ఒక పాలినామియల్ అనొచ్చు. ఓకేనా, x² + 5x + 6 దీన్ని ఒక పాలినామియల్ అనొచ్చు. పాలినామియల్ అంటే వేరియబుల్ యొక్క పైన ఉన్న పవర్ అనేది మనకు హోల్ నెంబర్ అయితే, అంటే నాన్ నెగటివ్ ఇంటీజర్ అయితే అప్పుడు దాన్ని మనం పాలినామియల్ అనొచ్చు. ఇది నాన్ నెగటివ్ ఇంటీజర్, దీని పవర్ నాన్ నెగటివ్ ఇంటీజర్, ఇది నాన్ నెగటివ్ ఇంటీజర్, ఇది నాన్ నెగటివ్ ఇంటీజర్. ఇక్కడ మనకి x⁴0 అన్నట్టు అదైనా నాన్ నెగటివ్ ఇంటీజరే. సో వీటిని మనం దీన్నైనా పాలినామియల్ అనొచ్చు. ఈ పాలినామియల్స్ లో మనకి ఏదైనా పాలినామియల్ కి కేవలం 2 టర్మ్స్ మాత్రమే 2 టర్మ్స్ ఉన్నట్టయితే దాన్ని మనం బైనామియల్ అంటాం. ఓకేనా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఒకవేళ ఒకటే టర్మ్ ఉంది అనుకోండి మోనామియల్ అంటాం. ఒకవేళ 2 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడేమంటాం బైనామియల్ అంటాం. ఓకేనా, మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్, నెక్స్ట్ వచ్చేసి పాలినామియల్. ఓకేనా, పాలినామియల్. ట్రైనామియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే 3 టర్మ్స్ ఉంటాయి. 3x + 4y + 5z దీన్ని మనం ట్రైనామియల్ అంటాం. పాలినామియల్ అంటే ఇంకా మోర్ దెన్ 3 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి మనకు దాన్ని మనం పాలినామియల్ అంటాం. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమవుతుందా? అంటే పాలినామియల్ కూడా యాక్చువల్గా ఇవన్నీ పాలినామియల్స్, దీన్ని మనం మల్టీనామియల్ అంటాం. కానీ మనకు ఇవన్నిటి గురించి మనకు అవసరం లేదు. మనకు బైనామియల్ అంటే ఏంటి, ఏదైనా పాలినామియల్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి మనకి 2 ఉన్నట్టయితే అప్పుడు మనం వాటిని బైనామియల్ అంటాం. సో ఈ బైనామియల్స్కి సంబంధించిన థీరం ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఇక్కడ మీరు చూసారా అన్ని నేను 2 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి తీసుకున్నా, ఓన్లీ 2 టర్మ్స్ 1, 2 ఇక్కడ. ఓకేనా, అంటే టర్మ్స్ అనేవి మనకు ప్లస్తో సపరేట్ చేయబడతాయి. సో ఇప్పుడు నేను వీటిని తీసుకున్నాను. దీంట్లోంచి ఇప్పుడు మనకు బైనామియల్ థీరం అంటే ఏంటో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు a + b హోల్ పవర్ 0 అనుకోండి, సంథింగ్ పవర్ 0 అంటే ఏమవుతుంది మనకి 1 అవుతుంది కదా. సంథింగ్ పవర్ 0 అంటే 1 అవుతుంది. ఇప్పుడు సంథింగ్ పవర్ ఉంది అంటే ఇది ఏమవుతుంది, జస్ట్ a + b మాత్రమే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ని మనం ఎక్స్పాండ్ చేసామనుకోండి a² + 2ab + b² అంటాం. ఎక్స్పాన్షన్లో మనం యాక్చువల్గా కొన్నిసార్లు a² + b² + 2ab అని రాస్తాము. కానీ బైనామియల్ థీరంలో మనం ఏదైనా ఎక్స్పాండ్ చేస్తున్నాము అంటే ఒకదాని ఆర్డర్ తగ్గుకుంటూ రావాలి, ఇంకొకదాని అంటే ఒకదాని డిగ్రీ తగ్గుకుంటూ రావాలి, ఇంకొకదాని డిగ్రీ పెరుగుకుంటూ పోవాలి. ఇక్కడ ఏది మనం హైయెస్ట్ డిగ్రీతో స్టార్ట్ చేసాం a², నెక్స్ట్ aకి పవర్ 1 ఉండాలి, నెక్స్ట్ aకి పవర్ 0 ఉండాలి. ఓకేనా, లాస్ట్కి మనం b² ఉంది అనుకోండి, b² అంటే పవర్ 2 ఉంది, నెక్స్ట్ ముందుకు వస్తుంటే పవర్ 1 అయింది, మళ్ళీ ముందుకు వస్తుంటే పవర్ 0. సో ఇక్కడ a² అంటే aకి ఒక పవర్ తగ్గించాం, bకి ఒక పవర్ పెంచాం, నెక్స్ట్ aకి ఇంకొక పవర్ తగ్గించాం, bకి ఇంకొక పవర్ పెంచాం. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇదే ఆర్డర్లో రాయాలి. ఇప్పుడు a + b హోల్ క్యూబ్ అంటే మనకు ఫార్ములా తెలుసా, a³ + 3a² b + 3ab² + b³ ఈ ఫార్ములా మీ అందరికీ తెలుసా అని అనుకుంటున్నా. అయితే ఈ ఫార్ములాస్ అన్నిటి నుంచి మనం ఇక్కడ ఒకటి రాసుకుందాం. ఇక్కడ చూడండి మనకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ 1. ఓకేనా, దాని యొక్క పవర్ 1 ఉన్నట్టయితే 1 అని రాసుకుందాం. ఒకవేళ పవర్ 2 ఉన్నట్టయితే వీటి కోఎఫిషియంట్స్ ఏకి ఉన్న కోఎఫిషియంట్ బీకి ఉన్న కోఎఫిషియంట్ 1 కదా. సో ఆ 1 నేను ఇక్కడ రాసుకుంటా, 2 వచ్చాయి కాబట్టి ఇటు ఒకటి రాస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ ఉన్నప్పుడు మనకు దీంట్లో
ఏ స్క్వేర్కి ఉన్న కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఉన్న కోఎఫిషియంట్ 2, థర్డ్ టర్మ్లో ఉన్న కోఎఫిషియంట్ 1, అంటే 1, 2, 1 అనేవి కోఎఫిషియంట్స్. సో 3 ఉన్నాయి కాబట్టి నేను ఇలా రాద్దాం అనుకుంటున్నా, 1, 2, 1. సో 3 కోఎఫిషియంట్స్ ఉన్నాయి కాబట్టి అలా రాసా. నెక్స్ట్ వచ్చేసి హోల్ క్యూబ్ ఉంది. హోల్ క్యూబ్ ఉన్నట్టయితే దీనిలో మనకు 4 ఉన్నాయి కదా, ఫస్ట్ది వచ్చేసి 1 ఉంది కోఎఫిషియంట్, నెక్స్ట్ కోఎఫిషియంట్ అనేది ఏముంది 3 ఉంది, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏముంది మళ్ళీ 3 ఉంది, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏముంది మళ్ళీ 1 ఉంది. సో వీటిని బట్టి అబ్జర్వ్ చేయండి. ఈ కోఎఫిషియంట్లను మీరు కనుక గమనించినట్టయితే మీరు జాగ్రత్తగా వినండి, బైనామియల్ థియరం మొత్తం మనం ఈ కోఎఫిషియంట్ల మీదనే డీల్ చేస్తాం. సో ఈ కోఎఫిషియంట్లను మీరు క్లియర్గా గమనిస్తే a+b⁴ని మనం ఈజీగా రాసేయచ్చు. ఎందుకంటే చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే 1 అనేవి ఇలా వస్తున్నాయి చూడండి, ఇక్కడ కూడా 1 అనేవి ఇలా డైరెక్ట్గా వెళ్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే దీన్ని యాడ్ చేస్తే 2 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది ఎట్లా వచ్చిందంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే 1ని 2ని యాడ్ చేస్తే 3 వచ్చింది, 2ని 1ని యాడ్ చేస్తే మళ్ళీ 3 వచ్చింది. అంటే మనకు నెక్స్ట్ ఏం టర్మ్స్ వస్తాయో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చా, మనం కనిపెట్టొచ్చా. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇప్పుడు పవర్ 4లో స్టార్టింగ్ 1తో స్టార్ట్ అయింది, ఎండింగ్ కూడా 1తో ఎండ్ అయింది. ఇవి రెండింటిని యాడ్ చేసి 4 అని ఇక్కడ రాయాలి, ఇవి రెండింటిని యాడ్ చేసి 6 అని ఇక్కడ రాయాలి, ఇవి రెండింటిని యాడ్ చేసి 4 అని ఇక్కడ రాయాలి. అంటే ఎక్స్పెన్షన్ ఏమవుద్ది అంటే 1a⁴ అంటే a⁴ అని రాయొచ్చు. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఏ అనేది a³ వస్తుంది, నెక్స్ట్ b అనేది పెరుగుద్ది, a² అవుతుంది, b² అవుతుంది. నెక్స్ట్ ఏ అనే పవర్ తగ్గిస్తున్నాం, a⁴ a³, a², నెక్స్ట్ ఏ అంటాం bకి క్యూబ్ చేస్తాం, bకి 1 ఉంది 2 ఉంది, bని పెంచుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా b⁴ అంటాం. కోఎఫిషియంట్స్ ఏమొచ్చాయి 1, 4, 6, 4, 1 రాయనవసరం లేదు, 1 దీనికి 4, దీని కోఎఫిషియంట్ అనేది ఎంత 6, నెక్స్ట్ దీని కోఎఫిషియంట్ ఎంత 4, నెక్స్ట్ దీని కోఎఫిషియంట్ ఎంత 1. సో ఇది మనకి ఎక్స్పెన్షన్. ఇప్పుడు చూసారా నేను దీన్ని మల్టిప్లై చేయలేదు, దీని నుంచి సింపుల్గా రప్పించుకున్నా. ఇలాగే మనం పవర్ 10 కావాలన్నా కూడా రప్పించుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి a+b⁴ 10 కావాలన్నా కూడా ఇక్కడ మనం రప్పించుకోవచ్చు. అయితే మళ్ళీ ఈ పవర్ 10 చేయాలంటే ఇలా 10 టైమ్స్ రాసుకుంటూ పోతే అలా కూడా మనకు టైం వేస్టే. కాబట్టి ఇక్కడ ఇంకొకటి జాగ్రత్తగా మీరు కనుక గమనించినట్టయితే 1 ఉంది కదా, ఇది మనకు యాక్చువల్గా ఓవరాల్గా పవర్ 4కి సంబంధించింది, ఓకేనా. పవర్ 0కి సంబంధించింది, 1కి సంబంధించింది, ఇది 2ది, నెక్స్ట్ ఇది 3ది, నెక్స్ట్ వచ్చేసి ఇది 4ది. సో ఈ 4ది చూసినట్టయితే మనకి దీనిలో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. క్లియర్గా అర్థమవుతుందా మీకు దీనిలో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మనకు లోపల బైనామియల్ ఉండి పవర్ కనుక n ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి n+1 వస్తాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. మనకి బైనామియల్కి పవర్ n ఉందనుకోండి, దాని ఎక్స్పెన్షన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1, 2, 3, 4, 5 టర్మ్స్ వచ్చాయా, పవర్ 4 ఉంటే 5 టర్మ్స్ వచ్చాయి. పవర్ n ఉన్నట్టయితే n+1 అనే నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి మనకి, ఓకేనా. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 4తో స్టార్ట్ అయింది, మనకు 4కి చేసాం కాబట్టి 1, 4, 6, 4, 1 అన్నాం కదా. దీన్ని క్లియర్గా గమనించినట్టయితే దీన్ని మనం 4C0 అని రాసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ దీన్ని మనం 4C1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4C2 అని రాసుకోవచ్చు, నెక్స్ట్ దీన్ని 4C3 అని రాసుకోవచ్చు, 4C4 అని రాసుకోవచ్చు. యాక్చువల్గా 4C1 అంటే ఏంటి, 4C2 అంటే ఏంటి, అసలు 4C అంటే ఏంటి. C అంటే కాంబినేషన్, ఇది మీరు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో సపరేట్గా నేర్చుకుంటారు. దాన్ని ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 4C1 కావాలనుకోండి, 4C1 అనేది కావాలి. మనకు NCRకు ఫార్ములా ఉంటుంది, NCR = n⁴r⁴ ఇంటూ n-r⁴. సో ఇదన్నమాట. సో మనకి ఎప్పుడైనా NCR ఇప్పుడు మనకు చూడండి 4C1 అనేది ఇప్పుడు మనం చేయాలి అంటే 4 అంటే మనకు పైన 4 ఫ్యాక్టోరియల్ చేయాలి, డివైడెడ్ బై కింద 1 ఫ్యాక్టోరియల్ చేయాలి. అలాగే 4 - 1 చేస్తే 3 వస్తుంది, 3 ఫ్యాక్టోరియల్ చేయాలి. ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది అంటే 4 × 3 × 2 × 1 1 వచ్చేంత వరకు రాసుకుంటూ పోవాలి. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 ఇలా రాసుకుంటూ పోవాలి. కింద 3 × 2 × 1, పైన 3 × 2 × 1 క్యాన్సిల్ అయిపోతే దీన్ని మనం 4 అంటాం. సో మనం చేసింది ఏంటి 4C1 కదా, 4C1 అనేది డైరెక్ట్గా మనకు 4 అనేది వచ్చిందా. 4C1 అంటే ఎన్నో టర్మ్, సెకండ్ టర్మ్. సో ఇది వచ్చేసింది కదా మనకి 4 అనేది వచ్చేసింది కదా. అలాగే మనము 10th దానికి చెయ్యాలి అంటే మనం 10C0, 10C1, 10C2 అలా చేసుకుంటూ పోయినట్టయితే సరిపోద్ది. సో ఈ ఎక్స్పెన్షన్ నేను రాస్తాను చూడండి. ఇక్కడ మనకు ఎక్స్పెన్షన్ అనేది ఏమవుద్ది అంటే 10C0 ఇంటూ a⁻10 అనేది అవుద్ది, ఓకేనా. 10C0 a⁻10 ప్లస్ ఇక్కడ ఇంకొక విషయం చూడండి, మనం ప్రతిసారి ఇలా చేయాలా అంటే ప్రతిసారి ఇలా NCR n⁴n-r⁴ ఇంటూ r⁴ ఈ ఫార్ములా ప్రతిసారి వాడాలంటే అవసరం లేదు. మనకి ఇచ్చేది 2 మార్క్సే, ఆల్రెడీ 2 మార్క్స్కి సరిపోయే దానికి మనకు కంటెంట్ ఉంటుంది. ఆ ఫార్ములా వాడాల్సిన అవసరం అంటే ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇలా రాసుకోవచ్చు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5c2 కావాలనుకోండి. 5c2 కావాలంటే ఏం చేయండి అంటే 5c2 కదా, ఇక్కడ 2 ఉంది కాబట్టి పైన 2 మాత్రమే రాయండి ఇట్లా తగ్గించుకుంటూ. 5 into 4 కింద 2 నుంచి స్టార్ట్ చేసి 2 మాత్రమే రాయండి. 2 into 1. ఓకేనా, అర్థమైందా? 5 into 4 అనేది పైన రాసుకుందాం, 2 into 1 అనేది కింద రాసుకొని క్యాన్సిల్ చేసామనుకోండి. ఇప్పుడు మనకి ఏదైతుందో అదే మనకు 5c2 అనే వాల్యూ. ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇంకా కొన్నిసార్లు మనకు 5c4 కావాల్సి వస్తుంది. ఓకేనా, 5c4 అంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా కింద కనుక ఇలా పెద్దగా ఉన్నది అనుకోండి, అంటే దీని సగం కంటే పెద్దగా ఉంది అనుకోండి, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి 4c1 ఎంతైతే ఉందో 4c3 కూడా అంతే ఉంటుంది. చూడండి 4c1 ఎంత ఉందో 4c3 కూడా అంతే, 4c0 ఎంత ఉందో 4c4 కూడా అంతే. అంటే ఇక్కడ ఉన్న ఇది ఉంది చూడండి, దీని యొక్క కింద ఉండేది ఇక్కడ, దీన్ని ఆర్ అంటాం, NCR అంటాం. ఈ ఆర్ అనే ఇక్కడ ఉన్న ఆరు ఇక్కడ ఉన్న ఆరు రెండింటిని యాడ్ చేస్తే ఎన్నికి సమానమైంది అనుకోండి. ఇదిగోండి NCRలో మనకి ఇక్కడ ఉన్న ఆరు ఇక్కడ ఉన్న ఆరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనిలో ఇవి రెండింటిని మనం 2 1 అనుకున్నాం కదా, సరే ఇక్కడే చూడండి 4లు ఉన్నాయి కదా. ఇప్పుడు దీనిలో ఆర్ అంటే ఎంత 1 అన్నట్టు, దీనిలో ఆర్ అంటే ఎంత 3 అన్నట్టు. సో ఆ 2 ఆర్లని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 4. అది ఎన్నుకు సమానమైందా మనకు? అలా సమానమైనట్టయితే మనకు దాన్ని ఇలా పెద్దగా ఉన్నదాన్ని చిన్న దానిలాగా రాసుకోవచ్చు. అంటే 4c3ని 4c1 అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం 5c4ని 5c1 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 4ని 1ని యాడ్ చేస్తే మళ్ళీ 5కి ఈక్వల్ అవుతుంది కాబట్టి 5c4ని 5c1 అని రాసుకున్నా ఏం కాదు. సో ఇప్పుడు మనం దీనికి షార్ట్కట్లో రాయొచ్చు కదా, 5 నుంచి పైన 1 మాత్రమే రాయాలి కదా. 2 ఉంది అనుకో, 2 ఉంటే మనం 2 రాసాం, కింద కూడా 2 నుంచి స్టార్ట్ చేసాం. పైన ఇక్కడ మనకు 1 ఉంది కాబట్టి పైన 1 ఒకటి రాస్తాం, కింద 1 నుంచి స్టార్ట్ చేసి 1 రాస్తాం. 5/1 అంటే 5 అంటే సరిపోద్ది. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఫార్ములాని అయితే 10c0 into a⁴0 ప్లస్ 10c1 into a⁴, మనకి a⁴10 రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఏ పవర్ తగ్గిస్తాం, బీకి పవర్ పెంచుకుంటూ పోతాం. నెక్స్ట్ వచ్చేసి 10c2 a⁴8 అంటాం, b² అంటాం. సో ఇలా పోయినట్టయితే లాస్ట్కు ఏమవుతుంది 10c10 అవుతుంది, ఏ పోతుంది జస్ట్ b⁴10 ఉంటుంది. ఇలా మనం ఫార్ములా రాసేస్తాం. ఓకేనా, ఇది మనకి యాక్చువల్గా బైనామియల్ థీరం అంటే ఇది. కానీ పవర్ n ఉండేటట్టు మనం చూసామనుకోండి, ఇక్కడ మనం NC0 NC1 NC2 ఇలా స్టార్ట్ చేసి చేసుకుంటూ పోతాం. ఇప్పుడు మనము TR+1 అనేది మనకు కావాలనుకోండి, అంటే మనకు T సంథింగ్ ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టర్మ్ కావాలనుకోండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు థర్డ్ టర్మ్ ఇది మనకు కావాలి, ఇది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ కాబట్టి ఇది మనకి కావాలి. అంటే థర్డ్ టర్మ్లో n మనకు ఓవరాల్గా పైన వచ్చేసి 10 ఉంది. సో 10c థర్డ్ టర్మ్కి 2 ఉంది, ఫస్ట్ టర్మ్కి 0 సెకండ్ టర్మ్కి 1 థర్డ్ టర్మ్కి 2 ఉంది. అంటే మనకు R+1th టర్మ్ కావాలి అనుకోండి, అప్పుడు మనం NC ఇక్కడ R+1th టర్మ్ థర్డ్ టర్మ్ కాబట్టి మనకు 2 ఉంది. R+1th టర్మ్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది R వస్తుంది, NCR ఇంటూ మనకు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఉంటాయి కదా. ఫస్ట్ టర్మ్లో మనం ఏం చేస్తామంటే n-r, సెకండ్ టర్మ్కి ఏం చేస్తామంటే r, అంతేనే కదా. చూడండి ఇక్కడ మనకి ఏకి ఏం చేసాం 8 అని రాసాం. ఇప్పుడు మనకు థర్డ్ టర్మ్ కావాలనుకుంటున్నాం, దానిలో మనకు r = 2 అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీంట్లో మనం చూసుకున్నట్టయితే r = 2. సో మనకి 10 - 2 చేసినట్టయితే 8 వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చింది 2 అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తుంటే చాలా చోట్ల వాడతాము. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, దీన్ని గుర్తుపెట్టుకోండి. దీని మీదే మనకు 2 మార్క్స్ అయినా 7 మార్క్స్లో కూడా ఇంకొక గన్ షాట్ క్వశ్చన్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది, మెయిన్గా ఈ ఫార్ములా మీదే. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఏమవుతాయో చూడండి. ఇక్కడ మనకు కోఎఫిషియెంట్స్ అన్నిటిని చూసినట్టయితే ఇక్కడ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేసినట్టయితే ఏమొచ్చింది 1 వచ్చింది. కోఎఫిషియెంట్లను యాడ్ చేస్తే 1 వచ్చింది. ఇక్కడ కోఎఫిషియెంట్లను యాడ్ చేస్తే ఏమొస్తుంది 2 వస్తుంది. ఓకేనా, ఇక్కడ కోఎఫిషియెంట్లు అన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 4 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోఎఫిషియెంట్లను యాడ్ చేస్తే ఏమొస్తుంది 1 + 3 4 + 4 అంటే 8. ఇక్కడ మనం కోఎఫిషియెంట్లను యాడ్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ కోఎఫిషియెంట్లను యాడ్ చేస్తే ఏమొస్తుంది 16 వస్తుంది. మీరు ఒకసారి గమనించండి, కోఎఫిషియంట్ అన్నిటిని అంటే NC0 + NC1 + NC2 + NC3 అట్లా ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది అనుకోండి, 10C0 + 10C1 + 10C2 అండ్ సో 10C10 వరకు వీటన్నిటిని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది, వీటితో అబ్జర్వ్ చేయండి. 0 ఉన్నట్టయితే 1, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2 ఉంటే 4, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 4 ఉంటే 16, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉంటే 8. 3 ఉంటే 8 ఎప్పుడు వస్తుందో మీ అందరికి తెలుసు. 2 క్యూబ్ చేసామనుకోండి, 2^3 చేస్తే 8, 2^4 చేస్తే 16. అంటే అన్నిటికీ 2 పవర్ అయిపోతుంది. అర్థమవుతుందా? అన్నిటికీ 2 పవర్ అనేది అయిపోతే మనకు సమ్ ఆఫ్ ద టర్మ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కూడా చూసినట్టయితే అంటే సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా మీకు సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ చేసినట్టయితే n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి
2 పవర్ n వస్తుంది. మీరు ఇక్కడ కొంచెం ఇక్కడ n లేదు కదా అనుకుంటారు కావచ్చు. కొన్నిసార్లు మనకి ఇవ్వడు క్వశ్చన్లో, మనం కూడా అలాంటి సిచ్యువేషన్లో రాయాల్సిన అవసరం లేదు. ఏం లేకపోతే అక్కడ n ఉన్నది అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. C0 C1 C2 అలా ఇచ్చాడంటే NC0 NC1 NC2 అలా అన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్ మనకి సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ కావాలంటే మనకు పవర్ n అనేది ఉంది కాబట్టి 2 పవర్ n అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి 1 ప్లస్, ఇవి మనకు కూడా కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములాస్. 1 ప్లస్ ఎక్స్ మైనస్ పవర్ -1 అంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 4 అలా వస్తుంది. అదే మైనస్ ఉంది అనుకోండి, ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఒకసారి ప్లస్ ఒకసారి ఇలా వస్తుంది. కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి అన్ని ప్లస్లే వస్తాయి. చూడండి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 4 అన్ని ప్లస్లే, ఇంకా అలా అండ్ సో ఆన్. నెక్స్ట్ వచ్చేసి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే వీటి నుంచి యాక్చువల్గా ఇవి రెండు వచ్చినాయి దీని నుంచే. ఓకేనా, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అంటే 1 అంటే మనం యాక్చువల్గా దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే NC0 అని రాసుకోవచ్చు. NC0 ఇంటూ 1 పవర్, మనం 1 పవర్ n రాసి x పవర్ 0 అని రాస్తామా, 1 పవర్ n ఇంటూ x పవర్ 0 అని రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, NC1 ఇంటూ 1 పవర్ n మైనస్ 1 చేస్తాం, x చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే NC2 ఇంటూ 1 పవర్ n మైనస్ 2 చేసి x పవర్ 2 చేస్తాం. యాక్చువల్గా ఇలా చేస్తాము. సో దీన్ని సింప్లిఫై చేసి డైరెక్ట్గా రాయాలంటే, ఎందుకంటే అన్ని 1 పవర్ ఈ 1 పవర్లో ఏం చేసినా అదే వస్తుంది కాబట్టి మనం తీసేయచ్చు. సో ఈ 1లను తీసేసి నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా రాసాను అనుకోండి, ఇప్పుడు మనకు ఇలా ఉంటుంది. NC0 ఈ ఎక్స్ పవర్ 0 కూడా 1 కదా, రాయనవసరం లేదు. NC0 ప్లస్ NC1 ఎక్స్ ప్లస్ NC2 ఎక్స్ స్క్వేర్ ఇలా వస్తుంది. సో నేను దాన్ని రాస్తాను చూడండి మళ్ళీ ఒకసారి. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మనకు చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఏంటిది ఇది, NC0 ప్లస్ NC1 ఇంటూ ఎక్స్ ప్లస్ NC2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆన్సో NCN ఇంటూ ఎక్స్ పవర్ n అనేది మనకు వస్తుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన కండిషన్ ఏంటి అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఉన్న దగ్గర ఇక్కడ x అనేది ఖచ్చితంగా మనకు x అనేది మాడ్ x అనేది లెస్ దెన్ 1 అనేది మనకు కండిషన్. ఈ కండిషన్ మీద మనకు 2 మార్క్స్ క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ కోసం మీకు ఇవి చెప్పాను. సో ఈ కండిషన్ మనకు మాడ్ x అనేది లెస్ దెన్ 1 అనేది ఉండాలి. ఓకేనా, ఇది మనకు కండిషన్. సో ఇది ఎప్పుడు వ్యాలిడ్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతాడు. ఎప్పుడంటే మాడ్ x అనేది లెస్ దెన్ 1 ఉన్నప్పుడు వ్యాలిడ్. మీకు క్వశ్చన్లో ఇక్కడ ముందు వేరే ఏదైనా నెంబర్ ఇస్తే 1 ఉండేటట్టుగా మనం ఏమైనా కామన్ తీసుకోవడానికి ట్రై చేయాలి. మనం గన్ షాట్ క్వశ్చన్ చేస్తుంటే మీకు అర్థమైంది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ a ప్లస్ b హోల్ పవర్ n. 2 టర్మ్స్ ఉన్నట్టయితే ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ వస్తాయి అంటే n ప్లస్ 1 టర్మ్స్ వస్తాయి. మనం ఇంతకు ముందే చూసాం. ఒకవేళ ట్రైనామియల్ ఉండి, బైనామియల్ కాకుండా ట్రైనామియల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ లోపల 3 ఉన్నాయి, పవర్ n ఉంది. సో ఎక్స్పాన్షన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి అంటే n+1 ఇంటూ n+2 డివైడెడ్ బై 2. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది, చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో వచ్చింది. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, n+1 ఇంటూ n+2 డివైడెడ్ బై 2. సో ఇప్పుడు ఒకసారి ప్రాబ్లమ్స్ చూద్దాం. సొల్యూషన్. సో ఫస్ట్ అయితే మనం డైరెక్ట్గా గివెన్ ఎక్స్పాన్షన్ ఈజ్ అని రాసుకుందాం. గివెన్ ఎక్స్పాన్షన్ ఈజ్ 2x ప్లస్ 3y ప్లస్ z హోల్ పవర్ 7. నెక్స్ట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద గివెన్ ఎక్స్పాన్షన్ ఫార్ములా తెలుసు కదా, దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇన్ ద గివెన్ ఎక్స్పాన్షన్ ఈజ్ n+1 ఇంటూ n+2 డివైడెడ్ బై 2. సో మనకి ఏమవుతుంది అంటే n అంటే ఇక్కడ మనకి 7 కాబట్టి 7+1 ఇంటూ 7+2 డివైడెడ్ బై 2 చేసినట్టయితే ఎంత అవుతుంది, 8 ఇంటూ 9/2 అవుద్ది. సో మనకి 4 9s 36 అనేది వస్తుంది. ఓకేనా, దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సంథింగ్ ఇదంతా రాసేసి ఈక్వల్ టు 36 అని రాయండి, సరిపోద్ది. ఓకేనా, క్లియర్గా అర్థమైంది. n+1 ఇంటూ n+2 చేయాలి. n దగ్గర 7 సబ్స్టిట్యూట్ చేసాం, 7+1 అంటే 8, 8తో 2 క్యాన్సిల్ అయితే 4 వచ్చింది, 4 9s 36 అంతే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద 7th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్. దీనిలో 7th టర్మ్ కావాలంటున్నాడు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వి నో దట్ అని రాసుకోండి. వి నో దట్ 7th టర్మ్ అనేది మనకు కావాలంటే t7 ఈజ్ ఈక్వల్ టు t6+1 అని ఇలా రాసుకుందాం. ఓకేనా, t6+1 అంటే మనకు ఆ టర్మ్ని రాసుకోవచ్చు. అంటే ఎట్లా రాసుకోవచ్చు, t6+1 అంటే మనకు nc6 ఇంటూ a పవర్ n-6 ఇంటూ b పవర్ 6 అవుద్ది. ఇదే కదా మనకు ఫార్ములాని అయితే
t6+1 అంటే మనకు ఫార్ములా ఏమైతుంది nc6 a పవర్ n - 6 ఇంటూ b పవర్ 6 అని రాస్తాం. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దట్ ఇంప్లైస్ 7th టర్మ్ in given expansion is ఏమైతుంది 7th టర్మ్ ఇన్ ద గివెన్ ఎక్స్పాన్షన్ nc6 కదా అంటే 14c6 అవుద్ది ఇంటూ a పవర్ అంటే 4/x³ హోల్ పవర్ n - 6 అంటే 14 - 6 అనమాట. నెక్స్ట్ ఇంటూ b అంటే ఎంత x²/2 హోల్ పవర్ ఎంత మనకి 6. సో దీన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే సరిపోద్ది. సో 14c6 అని రద్దా. మీరు గుర్తుపెట్టుకోండి మనకి క్వశ్చన్లో సింప్లిఫై అంటే మనం ఈ c6 ఈ వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. సింప్లిఫై అనకపోతే జస్ట్ 14c6ని అలాగే వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏమన్నట్టు 4/x³ హోల్ పవర్ 8 ఉన్నట్టు ఇంటూ x²/2 హోల్ పవర్ 6 ఉన్నట్టు. సో నెక్స్ట్ ఏమైంది అంటే 14c6 ఇంటూ 4/8 డివైడెడ్ బై ఇదేమవుతుంది x³ అంటే x^24 అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి x^12 అవుద్ది డివైడెడ్ బై 2/6 అవుద్ది. ఓకేనా 2/6ని మనం 4³ అని రాసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే 14c6 4/8 డివైడెడ్ బై 4/3 అనమాట. 2/6 అంటే 4/3. సో 4/8/4/3 అంటే ఏమవుతుంది 4/5 అవుద్ది ఇంటూ x^12/x^24 అంటే కింద మనకి x^12 అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా ఇలా వదిలేస్తే సరిపోద్ది. ఓకేనా సో ఇది మనకు ఫైనల్గా ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ డౌన్ అండ్ సింప్లిఫై అన్నాడు చూడండి. సో ఇప్పుడు మొత్తం సింప్లిఫై చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పాలి. 6th టర్మ్ అన్నాడు కదా. సో ఫస్ట్ ఇంతకుముందు మనం ఏం చేస్తాం వి నో దట్ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫార్ములా రాసేద్దాం. వి నో దట్ ఎంత మనకు కావాల్సింది 6th టర్మ్ కదా t6 = t5+1 అని రాద్దాము. అంటే మనం ఏమని రాసుకోవచ్చు nc5 ఇంటూ a పవర్ n - 5 ఇంటూ b పవర్ 5 అనొచ్చు. సో ఇక్కడ మనకు దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు nc5 అంటే 9c5 ఇంటూ a అంటే ఏంటిది 2x/3 హోల్ పవర్ n - 5 అంటే 9 - 5 ఇంటూ b అంటే 3y/2 హోల్ పవర్ 5. ఓకేనా నెక్స్ట్ ఏం చేద్దాము 9c5 అలాగే ఉంచుదాం ఇంటూ అయితే ఇక్కడ మనకు దీనికి సింప్లిఫై అన్నాడు కాబట్టి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 9c5ని మనం 9c4 అని రాసుకోవచ్చు కదా 9c5ని మనం 9c4 అని రాసుకోవచ్చా. 5, 4 రెండు సమానం రెండింటిని యాడ్ చేస్తే మనకు 9 వచ్చే విధంగా చిన్నదేదో మనం అది రాసుకున్నాం అనుకోండి నెక్స్ట్ వాల్యూ ఈజీగా కనిపెట్టవచ్చు. సో ఇంటూ 2x/3 హోల్ పవర్ మనకి ఎంత ఉన్నట్టు 2x/3 హోల్ పవర్ 4 ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి 3y/2 హోల్ పవర్ ఎంత ఉన్నట్టు 5 ఉన్నట్టు. సో 9c4 ఇంటూ దీన్ని మనం 2^4/3/3 3 పవర్ కూడా 4 కదా ఈ నెంబర్స్కి పవర్ 4 చేస్తున్నాం. సో ఏమని రాద్దాం 2^4/3/4 ఇంటూ x^4 అని రాసుకోవచ్చు ఇంటూ 3^5/2/5 ఇంటూ y^5 అని రాసుకోవచ్చు. సో ఇంకా ఫస్ట్ అయితే దీన్ని రాద్దాం 9c4 అంటే 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 పైన 4 రాసాం కింద 4 నుంచి 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాద్దాం ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 2^4 ఉంది ఇక్కడ 2^5 ఉంది. సో ఏం చేయొచ్చు దీన్ని ఇట్లా క్యాన్సిల్ చేసినట్టయితే కింద ఒక 2 మాత్రం మిగులుద్ది. 3^4 ఉంది దీంతో క్యాన్సిల్ చేస్తే పైన 3 మాత్రం మిగులుద్ది. ఇంకా ఏముంది x^4 ఉంది y^5 ఉంది. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా 3 2s 6 అయిపోతుంది. ఓకేనా 4 2s 8 అయిపోతుంది. ఈ 2తో ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 9 7s ఎంత అవుద్ది 63 కదా 63 ఇంటూ 3 అంటే 189 x^4 ఇంటూ y^5. సో ఫైనల్గా ఇది అన్నమాట మనకు ఫైనల్గా ఆన్సర్ సింప్లిఫై చేయమన్నాడు కాబట్టి సింప్లిఫై చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇచ్చేసాం. ఓకేనా క్లియర్గా అర్థమవుతుందా. నెక్స్ట్ కన్సెప్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అని చెప్పేసి సంథింగ్ ఇచ్చాడు. మనకి హోల్ పవర్ 10 ఉంది కాబట్టి మనం ఒకసారి ఈవెన్ది అలాగే ఆడ్ దానిలో మిడిల్ టర్మ్ ఏమొస్తుందో చూద్దాం. ఒకసారి ఈవెన్ది 4 తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ ఉండేటట్టుగా 3 తీసుకుందాం. వీటిలో మిడిల్ టర్మ్ ఏమొస్తుందో చూద్దాము. NC0 తీసుకుంటాం NC1 NC2 NC3 నెక్స్ట్ NC4 పవర్ 4 ఉంది కాబట్టి 4 రాసాం. దీంట్లో మిడిల్ టర్మ్ అనేది ఏమొచ్చింది చూడండి
NC2 మనకి మిడిల్ టర్మ్ అనేది ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 2 వచ్చింది. అంటే మనకు దీనికి NC5 వచ్చే విధంగా మనకు కావాలి. 10 ఉంది కాబట్టి NC5 వచ్చే విధంగా కావాలి అంటే మనకి దీనిలో ఎన్నో టర్మ్ అవుద్ది అంటే 6th టర్మ్ అనేది అవుద్ది. NC5 రావాలంటే T6 కదా, T5+1 అని రాస్తాం కదా. ఇక్కడ కూడా అంతే, మనకు NC2 రావాలంటే ఇది ఎన్నవ టర్మ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ టర్మ్, అంతేనే కదా. థర్డ్ టర్మే కదా మనకి ఇక్కడ మిడిల్ టర్మ్. సో దీనిలో మనకి మిడిల్ టర్మ్ ఏమవుద్ది, 6th టర్మ్ అవుద్ది. అర్థమవుతుందా? ఇక్కడ మనకి NC5 రావాలి అంటే అది మనకు 6th టర్మ్. సో దీనిలో మిడిల్ టర్మ్ అనేది 6th టర్మ్ కాబట్టి ఇప్పుడు అది ఇక్కడ రాసేద్దాం. ఓకేనా. గివెన్ ఎక్స్పాన్షన్ ఈస్ given expansion is 3x/7 minus 2y whole power 10. Here n is equal to 10. That implies middle term is ఏంటిదన్నట్టు మరి మిడిల్ టర్మ్ ఈజ్ T6 అన్నమాట. సో మనము T6 ఈక్వల్ టు T5+1 అని రాసుకోవచ్చు. T5+1 అని రాసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది, NC5 ఇంటూ a⁻n−5 ఇంటూ b⁻5 అని రాసుకుంటాం. సో NC5 అంటే ఏమని రాసుకోవచ్చు, 10C5 ఇంటూ a పవర్ అంటే 3x/7 హోల్ పవర్ n−5 కదా. n అంటే ఎంత మరి, n అంటే 10 -5 ఇంటూ b అంటే -2y. యాక్చువల్గా అక్కడ మనకు -2y, మనకి a+b హోల్ పవర్ 10కి మనం ఫార్ములా, మనకు ఉన్న ఫార్ములా a+bకి. సో b అంటే ఇక్కడ -2y హోల్ పవర్ 5. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి సింప్లిఫై అని ఏం అడలేదు కదా, సో డైరెక్ట్గా వదిలేయచ్చు మనం, ఏం కాదు. 10C5 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 3x/7 హోల్ పవర్ 5 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని 2y హోల్ పవర్ 5 అని రాసుకొని మైనస్ని ముందు రాసుకోవచ్చు. ఓకేనా. సో -10C5 ఇంటూ 3x⁵ అంటే మనం దాన్ని 3⁵ డివైడెడ్ బై 7⁵ ఇంటూ x⁵ అనుకోవచ్చు. ఇక్కడనేమో దీన్ని 2⁵ ఇంటూ y⁵ అని రాసుకోవచ్చు. సో నెంబర్స్ అన్ని ఒక దగ్గర రాసేద్దాం. -10C5 రాసేసిన తర్వాత ఇటేమో x⁵ ఇంటూ y⁵ అని రాసేద్దాం. కానీ నెంబర్స్ ఏమున్నాయి, 3⁵, 2⁵. ఇక్కడ రాసినట్టయితే 6⁵ అని రాసుకోవచ్చు డివైడెడ్ బై 7⁵. సో ఫైనల్గా మనకి ఇదన్నమాట ఆన్సర్. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంకొక గన్ షాట్ క్వశ్చన్ మనకు 5th వచ్చేసి ఇఫ్ 22CR ఈజ్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్. ఎప్పుడైనా మనకు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఎప్పుడు వస్తుంది అంటే మిడిల్లో వస్తుంది. ఇంతకుముందు నేను ఎక్స్పాన్షన్ మీకు చెప్పినప్పుడు చూడండి, దీంట్లో మనకు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఎక్కడ వస్తుంది చూడండి, 2 ఉంటే ఆ రెండిట్లలో సమానంగా ఉంటుంది, లేకపోతే ఒకటి ఉన్నట్టయితే మిడిల్లోనే ఉంటుంది కదా. ఓకేనా, అర్థమవుతుందా? మనకు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ వచ్చేసి 22CR అన్నాడు. ఇదిగో ఇది ఇచ్చాడు మనకు 11. సో గివెన్ ఎక్స్పాన్షన్ ఈజ్ అని చెప్పేసి ఫస్ట్ రాసుకుందాం. గివెన్ ఎక్స్పాన్షన్ ఈజ్ 1 + x హోల్ పవర్ 22 కదా. we know that largest binomial coefficient is మనకు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఏంటి అంటే పవర్ అనేది మనకు 22 ఉంది కాబట్టి T11 అనేది మనకు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్, అంతేనే కదా. T11 అనేది మనకు T11 అని కాకుండా దాన్ని ఎట్లా రాసుకుందాం ఒకసారి ఇక్కడికి పోయి చూద్దాం. దీన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇక్కడ చూడండి మనకు 6 అనేది NC2, ఇది మనకు బైనామియల్ కోఎఫిషియంట్. 4 ఉన్నప్పుడు మనకు హైయెస్ట్ మనకు పవర్ ఉండే మనకు హైయెస్ట్ కోఎఫిషియంట్ ఏముంది అంటే ఇక్కడ 2. 4 ఉంది కాబట్టి మనకు ఇక్కడ 2 రావాలి, అంటే R అనేది 2 రావాలి అంటే టర్మ్ అనేది 3 అవుద్ది. సో అక్కడ 11 రావాలి అంటే టర్మ్ అనేది మనం 12 అని రాసుకుందాం. ఓకేనా, టర్మ్ అనేది మనం ఏమని రాసుకోవాలి, 12 అని రాసుకున్నాం అనుకోండి. మనకు ఆర్లలో మాత్రం మనకి ఎంత ఉండాలి అంటే దేర్ఫోర్ T12 కోఎఫిషియంట్ ఈజ్ మనకి ఎంత అన్నట్టు అంటే 22C. మనకు T12 యొక్క కోఎఫిషియంట్ అనేది 22C11 అనేది వస్తుంది కదా. సో 22C11 అన్నా 2CR అన్నా ఒకటే అన్నమాట. దేర్ఫోర్
r ఈజ్ ఈక్వల్ టు 11. మనకు r వాల్యూ అనేది ఇలా 11 అనేది వచ్చేసింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 13cr కదా. సో 13cr ఈజ్ ఈక్వల్ టు 13c11 ఈజ్ ఈక్వల్ టు 13. మనకు c11ని మనం ఏమని రాసుకోవచ్చు, c2 అని రాసుకోవచ్చు. 11 టు యాడ్ చేస్తే 13 వస్తుంది కాబట్టి 13c2 అని రాసుకోవచ్చు. అంటే 13 ఇంటూ 12 డివైడెడ్ బై 2 ఇంటూ 1 అని రాసుకుందాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 78 అనేది వస్తుంది కదా మనకి. సో 78 అనేది మనకి దీని యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా, క్లియరా? మనకి ఏం లేదు, జస్ట్ మనకు ఒకవేళ ఈ 212ని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆర్లలోనే రాసుకోవాలి అనుకుంటే 22cr అనేది లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అన్నాడు. మనకి యాక్చువల్గా ఇక్కడ మనకు పవర్ 22 ఉంది కాబట్టి లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అనేది c11 అవుద్ది. సో c11ని దీన్ని కంపేర్ చేసుకున్నట్టయితే r ప్లస్లో 11 వస్తుంది. సో 11 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది r దగ్గర 11 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 78 అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి, ప్రూవ్ దట్ అని చెప్పేసి మనకు ఇలా ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్, మీరు ఏం చేయండి అంటే మనకు దీనికి 2n అని ప్రూవ్ అవుతుందని 2n అని మనం ప్రూవ్ చేయాలి. క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అంటే 3n యాక్చువల్గా. ఓకేనా, సో మనకు ఫార్ములా ఏంటిది అంటే వి నో దట్ NC0 ఇంటూ, మనం NC0 కాకుండా ఇక్కడ C0లలో ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా C0లలో రాసుకుందాం. C0 ప్లస్ C1x ప్లస్ C2x స్క్వేర్ ప్లస్ C3x క్యూబ్ ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ CnX పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x హోల్ పవర్ n అని రాసుకోవచ్చు. సో సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు 2. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే x దగ్గర 2 పెడితే C0 ప్లస్ 2C1 వస్తుంది. దీనిలాగా వస్తుంది చూడండి, 2 స్క్వేర్ C2 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 క్యూబ్ C3 వస్తుంది. అలాగే పోయినట్టయితే 2 పవర్ n Cn అవుద్ది. ఓకేనా, x దగ్గర మనం 2 సబ్స్టిట్యూట్ చేసాం అంటే రైట్ సైడ్ ఏమవుతుంది 1 ప్లస్ 2 హోల్ పవర్ n అయింది, అంటే 3 పవర్ n అయింది. అంతే అనా, వచ్చేసింది 3 పవర్ n కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోద్ది. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సేమ్ మోడల్లో ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంకొక 4 గన్షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని సేమ్ మోడల్లో ఉంటాయి. చూడండి, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఇది వ్యాలిడ్ ఉండాలి అంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి గివెన్ ఎక్స్పాన్షన్ ఈస్ given expansion is 2 plus 3x whole power minus 2/3. నేను మీకు చెప్పాను చూడండి, ఏదైనా మనకు ఎక్స్పాన్షన్ అనేది వ్యాలిడ్ అవ్వాలి అంటే ఇక్కడ దీన్ని 1 ప్లస్ ఉండేటట్టుగా రాసుకొని ఇక్కడ ఏదైతే ఉంటుందో అది దానికి మార్క్ చేసి <1 ఉండేటట్టుగా కంపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ దీని నుంచి మనం 2ని కామన్ తీద్దాం. మనం దీన్ని 2ని కామన్ తీసినట్టయితే ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ మైనస్ 2/3. ఇక్కడ 2 అయింది, సో 1 ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ హోల్ పవర్ ఏమవుతుంది మైనస్ 3/2 అనేది వస్తుంది. సో మనకి 2 పవర్ మైనస్ 3/2 ఉంది. 1 ప్లస్ 3/2 హోల్ పవర్ ఎక్స్ అంటే మనము దీంట్లో డైరెక్ట్గా ఇంకా కంపేర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వ్యాలిడ్, దిస్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఈజ్ వ్యాలిడ్ when 3x/2 mod 3x/2 ఈజ్ లెస్ దెన్ 1 కదా. మనకు అది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అంటే mod 3x/2 అనేది <1 ఉన్నప్పుడు వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ మనకి యాక్చువల్గా ఇచ్చింది ఏంటిది అంటే మనకు వచ్చింది ఏంటిది అంటే 3x/2 ఈజ్ <1 అంటే x ఈజ్ mod 2/3 అవుద్ది. ఓకేనా, 2 అనేది పైకి పోయింది, 3 అనేది కిందికి వచ్చింది, x ఈజ్ mod 2/3 వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ x ఈజ్ బిలాంగ్స్ టు -2/3 నుంచి +2/3 వరకు. సో నెక్స్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. సో నేను థియరిటికల్గా ఇది థియరిటికల్గా ఏం రాయకుండా డైరెక్ట్గా దీన్ని స్టార్ట్ చేస్తే కామన్ తీసేస్తాను. చూడండి, మనకి ఏమి ఇచ్చాడు 7 + 3x హోల్ పవర్ -5 అని ఇచ్చాడు. సో 7 కామన్ తీసినట్టయితే 7 పవర్ -5, నెక్స్ట్ 1 + 3x/7 హోల్ పవర్ -5. సో ఇప్పుడు ఇది ఎప్పుడు మనకు వ్యాలిడ్ అవ్వద్ది అంటే 3x/7 అనేది <1 ఉన్నప్పుడు, mod of 3x/7 అనేది <1 ఉన్నప్పుడు మనకు వ్యాలిడ్ అవుద్ది. కాబట్టి x ఈజ్ mod 7/3 అవుద్ది. ఓకేనా, 7 పైకి వెళ్ళింది, 3 అనేది కిందికి వచ్చింది. సో దేర్ ఫోర్ x ఈజ్ బిలాంగ్స్ టు -7/3 నుంచి 7/3 వరకు. అంతే, ఇదే దాని యొక్క రేంజ్. నెక్స్ట్ దాని రేంజ్ చూడండి,
సో ఈ 4 అన్ని గన్షాట్ క్వశ్చన్స్ అన్నిటికీ ఇలా కొంచెం థియరిటికల్గా రాసి నెక్స్ట్ ఇది రాసేయండి. సో 3 - 4x హోల్ పవర్ ఏమి ఇచ్చాడు 3/4 అని ఇచ్చాడు. దీనిలోంచి మనం 3ని కామన్ తీసామనుకోండి 3/4. నెక్స్ట్ 1 - 4x/3 హోల్ పవర్ 3/4 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇది వ్యాలిడ్ ఎప్పుడైతుంది అంటే ఇక్కడ ఏదైతే ఉందో అంటే -4x/3 ఏదైతే ఉందో అది <1 ఉన్నప్పుడు వ్యాలిడ్ అవుద్ది. కాబట్టి మాడ్ లోపల మనకు మైనస్ ఉన్నా కానీ ప్లస్ అయిపోతుంది కాబట్టి 4x/3 ఈజ్ <1 అన్నమాట. అంటే x ఈజ్ <3/4 అన్నమాట, మాడ్ 3/4. దేర్ఫోర్ x ఈజ్ బిలాంగ్స్ టు -3/4 నుంచి 3/4 వరకు. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇలాంటి గన్షాట్ క్వశ్చనే. మాక్సిమం మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత ఇది చూసేయండి. 2 + 5x హోల్ పవర్ -1/2 ఇలా ఉన్నట్టయితే ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవ్వద్ది అంటే 2ని కామన్ తీస్తే 2 పవర్ -1/2. నెక్స్ట్ 1 + 5x/2 హోల్ పవర్ -1/2. ఇప్పుడు మనకి 5x/2 హోల్ పవర్ మనకు యాక్చువల్గా 5x/2 ఈజ్ <1 ఉండాలి. అంటే x ఈజ్ <2/5 అనేది ఉండాలి. దేర్ఫోర్ x ఈజ్ బిలాంగ్స్ టు ఏమవుతుంది -2/5 నుంచి +2/5 వరకు. ఇంతే, చాలా సింపుల్. ఈ గన్షాట్ క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. అన్నీ సేమ్ మోడల్లోనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవి మీకు జస్ట్ 3 or 4 డిఫరెంట్ మోడల్స్ చెప్పాను. సో వీటన్నిటిని బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనం 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి మనకు సిరీస్ టైప్లో ఉంటుంది బైనామియల్ థియరం నుంచి. 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి సపరేట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.